శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా మీకు ఒక విషయం మనవి చేయాలనుకుంటున్నాను. చాలామంది ఏదైనా పెద్దవాళ్ళండి, ఇప్పుడు వాళ్ళకి అసలు అర్థాలు తెలియవు అనుకోండి. పెద్దవాళ్ళం పూర్వం ఏదైనా కోపతే ఒరే అప్రాచ్యుడా అనేవాళ్ళండి. అంటే మా చిన్నప్పుడు కూడా మాకు తెలియక అదేదో తిట్టు అనుకునేవాళ్ళం. ఏదో అంటారు చూడండి. అలాగే కొంతమంది మనం ఏదైనా తప్పు పని చేస్తే, తప్పు పని చేయటం అంటే ఏంటనమాట, చేయకూడని పని చేయటం అనమాట. అంటే ఏదో స్నానం చేయటం మానేయటం, లేకపోతే మొహం కడుక్కోకుండానే ఏ కాఫీయో తాగాడనుకోండి. ఇప్పుడంటే అందరం తాగుతున్నాం కాబట్టి ఇప్పుడు అది తప్పులేదులేండి. పూర్వకాలం పెద్దాళ్ళు ఓ 25 ఏళ్ళ వెనక్కి అప్పట్లో అన్నీ కూడా స్నానం చేయంది ఏ పని చేసాం. తల్లిదండ్రులు అసలు ఇచ్చేవాళ్ళు కాదండి. మా అమ్మగారు నాకు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర హనుమాన్ చాలీసా చదివితేనే కానీ పాలు కానీ కాఫీ కానీ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. నాకు కంఠస్థం వచ్చేసింది. ఈరోజు కూడా నాకు హనుమాన్ చాలీసా కంఠస్థం వచ్చింది. తల్లిది ప్రధాన పాత్ర అండి పిల్లలు బాగుపడాలంటే. మరి అందుకని అలాంటి పనులు ఏదైనా చేసినప్పుడు మనం పొరపాటున ఏదైనా తెలిస్తే ఆ తాతగారు ఎవరు, ఒరే ఏమిట్రా ఆ పని, ఒరే అపరాచ్యుడా అనేవాళ్ళండి. అంటే మనం ఇప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే ఈ అపరాచ్యుడా అనేది ఒక తిట్టు అనుకుంటాం. అది తిట్టు కాదు సంస్కృతంలో. ఎందుకని అన్నట్లయితే ప్రాచ్యుడు అంటే మనం అండి. మన భారతదేశంలో ఉండే వాళ్ళందరం మనం ప్రాచ్యురం. అంటే ప్రాచ్య దేశం. ప్రాచ్యం అంటే ఏంటనమాట, తూర్పు దేశాలు మనం. అప్రాచ్యము అంటే ఏంటంటే పడమర దేశాలు. అంటే అమెరికా అవన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఏమిటనమాట అప్రాచ్య దేశాలు. ఈ అప్రాచ్యుడ అనే దానికి అర్థం ఏంటి? ఏంట్రా ఆ దేశాల్లో వాళ్ళు ప్రవర్తించినట్టు అంటే ఏంటి, వాళ్ళు చేసే పనులు ఇవే. బెడ్ కాఫీ అని తాగటము, ఏమంటే స్నానం కూడా చేస్తే చలి దేశాలు కదా అవి. అందుకని వాళ్ళు చేస్తే చేయకపోవటం, లేకపోతే ఏదో కాగితాలతో తుడిచేసుకోవటం, ఇవన్నీ నీడ వాడకం కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి అక్కడ. అందుకని ఇటువంటి వెధవ పనులన్నీ చేస్తే అనకూడదు, వెధవ అనకూడదు, మంచి పనులే. అందుకని అటువంటి పనులు కనుక చేసినట్లయితే, మన దేశంలో చేసినట్లయితే మన పెద్దవాళ్ళు ఏమని తిడతారంటే అప్రాచ్యుడా అని తిట్టేవాళ్ళని. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే అపరాచ్యుడా అనేది తిట్టు కాదు, వాస్తవమే చెప్పేటువంటి ఒక విధమైనటువంటి ఒక హెచ్చరిక ఇది. అంటే ఒరే నాయనా మనం భారతదేశంలో ఉన్నాంరా, మనం అమెరికాలో వ్యవహరించినట్టు ఇక్కడ వ్యవహరించొద్దురా అని అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశానండి, పాపం వాళ్ళు ఉద్యోగరీత్యానండి. వాళ్ళు వెడితే అక్కడ పొద్దునప్పుడు వాళ్ళకి స్నానాలు పూజలు కూడా కుదరవు. అందుకని వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు లాంటివి కూడా సాయంకాలం వచ్చిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుని సాయంకాలం ఇచ్చుకుంటారు వాయినాలు. అందుకని అక్కడి నుంచి టైం ఉంటుంది వాళ్ళకి. 6ంటికి తర్వాత 8 అయినా 9 అయినా వాళ్ళకి బాధ లేదు కాబట్టి సంప్రదాయమో విడిచిపెట్టలేరు. పొద్దునేమో ఈ వ్రతాలు చేసుకోవటానికి, ఈ వాయినాలు ఇచ్చుకోవటానికి టైం ఉండదు. అందుకని సాయంకాలం చేస్తారు. సరే అన్నీ వ్యతిరేకమే. మన భారతదేశంలో ఎడమవైపు పెడతారు రోడ్డుకి, అమెరికాలో కుడివైపు పెడతారు. అంటే అదే అపరాచ్యమేగా. కాబట్టి ఆ వ్యతిరేకాలతో పాటు ఈ వ్యతిరేకాలు. ఇప్పుడు ఆచారాల్లో ఎలా ఉందో అక్కడ కూడా అంతేనండి. మనం స్విచ్ కిందకేస్తే వెలుగుతుంది, అమెరికాలో అక్కడ స్విచ్ పైకి వేస్తే వెలుగుతుంది. ఏమిటి అంటే మన భారతదేశానికి దానికి మంది ప్రాచ్య దేశం వాళ్ళది అందుకని ఈ విధంగా ఇంతకీ మేము మనవి చేసేది ఏంటంటే అపరాచ్యుడా అనేది తిట్టు కాదు. స్వస్తి.